GS 369 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్య అంశాలు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హత్య కేసు ఛేదింపు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థికి 90,000 రూపాయల ఫీజు. నమస్కారం, GS 369 న్యూస్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక నేరానికి సంబంధించి పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఇష్టం లేని కారణంగా ఓ యువకుడిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి కిరణ్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తులు, బైక్ మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల హెచ్చరికలను లెక్క చేయకపోవడంతోటే ఈ ఘాతకానికి పాల్పడినట్టు డీసీపీ మీడియా సమావేశంలో వివరించారు. ఈ రిలేషన్ లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదు. సో అది వల్ల అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీఈస్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్ లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేశాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేశాము. ప్రభుత్వ అనుమతులు లేకుండానే నారాయణ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభించారు. అడ్మిషన్లు తీసుకుంటున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని అత్వెలిలో ఓ బహుళ అంతస్తుల భవనంలో నారాయణ హై స్కూల్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఏదెచ్చగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతోనే సదరు స్కూల్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రంగురంగుల ప్రచార బ్రోచర్లు, వీడియోలు తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి వాట్సాప్ ద్వారా పంపి ఫోన్ చేసి ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. CBSE, ఈ-కిడ్స్-ఈ, చాంప్స్-ఈ, టెక్నో, ఒలింపియాడ్, JEE, నీట్ వంటి పోటీ పరీక్షలకు స్ట్రాంగ్ పిల్లర్ నారాయణ అంటూ వీడియోల ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. నేటి GS 369 వార్తలకు సమాప్తం. రేపటి మరికొన్ని వార్తలతో GS 369 ఛానల్ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ను ఆన్ చేసి పెట్టండి. జై హింద్, జై భారత్.